ఏపీ ఎంపీల నిరసనలు పార్లమెంట్లో కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా నేతలు ఏపీకి న్యాయం చేయాలంటూ నినదించారు. ఉభయ సభల్లో సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. అటు ఏపీకి న్యాయం చేస్తామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రస్తావించారు. అయితే ఆయన ప్రసంగం తీవ్ర అసంతృప్తినిచ్చిందని ఎంపీలు అన్నారు. ఇక పార్లమెంట్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని విభజించిన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా టీడీపీ నేతలతో మంత్రాలు జరిపారు. అలాగే ఏపీ ఎంపీలు చేస్తున్న నిరసనలకు తెలంగాణ ఎంపీ కవిత మద్దతు తెలిపారు. విభజన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఆమె. విభజన హామీలు అమలు చేయాలని ఏపీ ఎంపీలు చేసిన నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. గత 4 రోజులుగా ఏపీకి న్యాయం చేయాలని లోక్సభ, రాజ్యసభల్లో ఏపీ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కూడా ప్లకార్డులతో సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. అయితే లోక్సభలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంత్రాలు జరపడం అందరినీ ఆకట్టుకుంది. ఏపీకి మద్దతిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. విభజన చట్టం హోదాపై చర్చ జరపాలంటూ లోక్సభలో నోటీసును కూడా ఇచ్చింది. రూల్ 184 కింద ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతో పాటు ఓటింగ్ జరపాలంటూ లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారు. టీడీపీ ఎంపీలతో మంతనాల సందర్భంగా ఏపీ కోసం పోరాడతామని సోనియా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఇక బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి జైట్లీ లోక్సభలో సమాధానమిచ్చారు. యూపీఏ హయాంలో ఆర్థిక వృద్ధి మందగించిందన్నారు. తొలి 3 ఏళ్లలో జీడీపీ వృద్ధి రేటులో ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది కాస్త వెనుకపడ్డామని, వచ్చే ఏడాది అగ్రస్థానంలో ఉంటామని స్పష్టం చేశారు. ఏపీ పరిస్థితిపై అవగాహన, సానుభూతి కూడా ఉందని, కాస్త ఓపిక పట్టాలని కోరారు. అన్ని విషయాలు చెబుతానని నిరసన చేస్తున్న ఏపీ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి జైట్లీ ప్రసంగించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీల నిరసనలకు మద్దతిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ ఎంపీల డిమాండ్లో న్యాయం ఉందన్నారు. అయితే ప్రభుత్వంలో ఉండి నిరసనలు తెలపడం సరైన పద్ధతి కాదని ఆమె పరోక్షంగా టీడీపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. Fulfill the promises made to both Andhra Pradesh and Telangana state. Since past 2-3 days, all our Andhra brothers, both YSRCP and TDP, have been agitating. We support their agitation, but being in alliance, if they are agitating, sir, it is clearly sending a very wrong message to this nation. So kindly address this issue as soon as possible, sir. మరోవైపు పార్లమెంటు సాక్షిగా ఏపీ టీడీపీ, వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పార్లమెంట్లో తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. రాజ్యసభలో సుజనా చౌదరి ప్రసంగాన్ని విజయసాయిరెడ్డి అడ్డుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ఏనాడైనా నిరసన తెలిపారా అని ప్రశ్నించారు. 46% మాకు రెవెన్యూ వస్తుంది, 58% పాపులేషన్ ఉంది. అసెట్స్ చూస్తే లొకేషన్ బేసెస్ డివైడ్ చేశారు. ఎక్కువ అసెట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకొక విధంగా చూస్తే అప్పులు పాపులేషన్ వైజ్ డివైడ్ చేశారు. మాకు పాపులేషన్ 58% ఉంటే, రెవెన్యూ తక్కువ ఉంటే, అప్పులేమో 58% మాకు వచ్చినాయి. మిగతా రాష్ట్రానికి అక్కడ పోయింది. ఇక పార్లమెంట్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రజల ప్రయోజనం కోసం టీడీపీ పోరాటం చేయడం లేదని, వారి స్వలాభం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా పార్లమెంట్ వేదికగా గురువారం పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలతో సోనియా మంతనాలు, ఆంధ్రప్రదేశ్ కు సపోర్ట్ గా కవిత వ్యాఖ్యలు, ఎప్పటిలాగే టీడీపీ, వైసీపీ విమర్శల యుద్ధంతో సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో వైసీపీ, జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థలు మూతపడ్డాయి.
17,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉందని, అమరావతికి నిధులు ఇవ్వకపోవడంతో బంద్ నిర్వహిస్తున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ గాజువాకలో తెలిపారు. రాష్ట్రంలో అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారని చెప్పారు. తమకు బీజేపీతో పొత్తు ముఖ్యం కాదని, ప్రజాశ్రేయస్సే ప్రధానమని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. టీడీపీ ప్రజల పక్షాన ఉంటుందని, ఇప్పటికైనా కేంద్రం దిగి రాకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తామని మంత్రి గంటా చెప్పారు. పొత్తు అనేది ఈరోజు మాకు ఇంపార్టెంట్ కాదు. పొత్తు కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్, రాష్ట్ర సంక్షేమం ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలు కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటే ఆ పొత్తులు మాకు అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళతో మాకు అవసరం తప్ప పొత్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రజలు 100% ఏదైతే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ వైఖరి ఏంటో ఈరోజు బంద్ ద్వారా తెలియజేశారు. అందుకని ఈరోజు ప్రజలు సీరియస్గా ఈ బడ్జెట్ పైన కోపంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అట్లా సహకరించకుండా దూరంగా ఉంటారో వాళ్ళు ప్రజలకు కూడా దూరం అవుతారు. ప్రజలు